హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి శుభవార్త అయితే చెప్పారండి ప్రభుత్వము. అయితే ఒక్కొక్క డ్వాక్రా మహిళకు ₹1,00,000 వరకు అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈ ₹1,00,000 పొందాలంటే మీరు ఏ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ₹1,00,000 వరకు అయితే రుణం అయితే ఇవ్వబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే ఈ పథకానికి సంబంధించి మనకేంటంటే పథకం పేరు వచ్చేసి మనకు ఎన్టీఆర్ విద్యా సంకల్పం అండి. అయితే మనకు మాధ్యమం వచ్చేసి శ్రీనిధి బ్యాంకు. అలాగే రుణం మొత్తం ₹10,000 నుండి ₹1,00,000 వరకు అయితే ఇస్తారు. వడ్డీ రేటు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 4% అయితే ఉంటుంది. వర్తించే విద్య కేజీ నుండి పీజీ వరకు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కాలేజీలు, ఉపయోగాలు, ఫీజులు, పుస్తకాలు, యూనిఫాము, సైకిల్ కొనుగోలు మొదలైనవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పింది. సో డ్వాక్రా మహిళలు యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మీ గ్రామంలో ఉన్నటువంటి స్థానిక డ్వాక్రా సమైక్య లేదా శ్రీనిధి బ్యాంకు శాఖను సంప్రదించండి. అవసరమైనటువంటి డాక్యుమెంట్లు డ్వాక్రా సభ్యత్వ గుర్తింపు, పిల్లల విద్యా సంబంధించినటువంటి ఆధారాలు, ఆధారు, బ్యాంకు పాస్బుక్ ఫోటోలు, రుణాన్ని పొందినటువంటి తర్వాత ఖర్చు చేసిన విషయాలపై అయితే రీసీట్లు సమర్పించాలి. అలాగే రీపేమెంట్ షెడ్యూలు, అలాగే రుణాన్ని వాయిదాలుగా చెల్లించవచ్చు. గడువు వచ్చేసి కనీసం 24 నెలల పాటు 36 నెలల వరకు మీరు చెల్లించవలసి అయితే ఉంటుంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి అధికారికంగా అయితే ప్రారంభించబోతున్నారు. సో దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళలు ఎవరైతే ఉన్నారో పిల్లల చదువులకు సంబంధించి వాళ్ళకైతే యూస్ అవుతుంది. సో ప్రభుత్వ లక్ష్యం పిల్లల్ని చదివించాలని చెప్పేసి ఈ పథకం అయితే తక్కువ వడ్డీతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక్కొక్క ₹1,00,000 వరకు అయితే ఆల్మోస్ట్ ఈ శ్రీనిధి నుండి అయితే మీరు రుణం అయితే పొందవచ్చు. మీ పిల్లలకు సంబంధించి మీ యొక్క పిల్లల చదువులకు సంబంధించి ఈ డబ్బులు అనేది యూజ్ చేసుకోవచ్చండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.